అధ్యక్ష, మా ప్రకాశం జిల్లాలోని మా ఎర్రగొండపాలెం నియోజకవర్గమే కాకుండా మార్కాపురం డివిజన్, అలాగే నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి 4,43,000 ఎకరాలకి సాగునీరు, దాదాపు 25 లక్షల ప్రజానికానికి తాగునీరు అందించేటటువంటి ఉద్దేశంతో ఎలుగొండ ప్రాజెక్టుని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఎలుగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము, బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తాము, త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని అసెంబ్లీలో కాకుండా బయట కూడా అనేకమైనటువంటి సమావేశాల్లో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఎంతో ఆశతోటి ఎదురు చూశారు. కనీసం 1,000 కోట్లు కానీ 1,500 కోట్లు కానీ ఈ బడ్జెట్లో ఎలుగొండ ప్రాజెక్టుకి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తామని ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కానీ చాలా దురదృష్టం, కేవలం 153 కోట్ల రూపాయలే ఈ ఎలుగొండ ప్రాజెక్టుకి నిధులు ప్రతిపాదించడం జరిగింది. కనీసం జీతబత్యాలు కాకుండా ప్రాజెక్టు మెయింటెనెన్స్కే ఈ డబ్బులు కూడా సరిపోయినటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు, ఎలుగొండ ప్రాజెక్టుని మేమే ప్రారంభం చేశాం, మేమే పూర్తి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రారంభం శంకుస్థాపన చేసినటువంటి మాట వాస్తవం, కానీ శంకుస్థాపన చేసిన తర్వాత ఎలాంటి నిధులు కేటాయించకుండా కేవలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో 13 కోట్ల రూపాయలే నిధులు కేటాయించి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత దాదాపు 3,600 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈరోజు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 గ్యాప్లు ఫిలప్ చేయడమే కాకుండా 2 సొరంగాలకు సంబంధించి కూడా దాదాపు 65% పనులు పూర్తి చేయడం జరిగింది. మరి గతంలో ఏ విధంగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్లక్ష్యం చేశారో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పద్ధతి కొనసాగుతూ ఉందని చెప్పి ఆ ప్రాంత రైతాంగం అంతా కూడా ఎంతో భయపడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని తెలియజెప్పేటటువంటి విధంగా కనీసం 1,000 కోట్ల రూపాయలైన నిధులు వెంటనే ఈ ప్రాజెక్టుకి మంజూరు చేసి పనులు ప్రారంభం చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పరిధిలో 5 ముంపు గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సుంకేసుల, కలనూతల, గుండెచర్ల గ్రామాలు, అలాగే మార్కాపురంలో గొట్టిపడియ గ్రామం, గిద్దలూరు నియోజకవర్గంలో కాకర్ల గ్రామం. ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ ఎలుగొండ ప్రాజెక్టు మీద చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష.